అంటే మీకు ఇంకా అర్థం కాలేదేమో, కొన్ని శ్రమలు పెడుతున్నాడు, కొంచెం నీకు చేదుగా ఉన్నదాని కార్యాలు జరిగిస్తున్నాడు, కొన్ని నొప్పులు తెప్పిస్తున్నాడు, కొంచెం బాధ తెస్తున్నాడు. ఎందుకంటే మనుషుడికి అన్నీ బాగుంటే దేవుడు జ్ఞాపకం రాడంట, అన్నీ సుఖంగా ఉంటే దేవుడి దగ్గరకు రాడంట. అనారోగ్యం వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంట. దేవా నువ్వు ఎక్కడున్నావు, నాకు సహాయం చేయవా, నాకు స్వస్థపరచవా, నువ్వు స్వస్థపరుస్తానికి సమర్థుడు, అప్పుడు గుర్తొస్తాడు. ఇక అన్నీ బాగుందప్పుడు రావా, కష్టం వస్తే నష్టం వస్తే మనుషులందరూ చీపో అంటే అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడంట. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైతే దేవుడు మీకు ఎరువు వేస్తున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. పర్వాలేదు, నువ్వు ఎరువు వేసినా పర్వాలేదు, అది నా మంచి కొరకే. నువ్వు ఎరువు వేసినా పర్వాలేదు, నేను నీ దగ్గర చేరటం కొరకే. నాకు గప్పు కొట్టినా పర్వాలేదు, మనుషుడు నన్ను చూసి చీ అన్నా పర్వాలేదు, నువ్వు కాకపోతే నాకెవరు లేరయ్యా.